హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పబోయేది హెచ్ఎఫ్ రీప్లేస్ ఎలా చేయాలనేది చెప్తాను మీకు. మన సౌండ్ స్పీకర్లో ఒకటి సౌండ్ స్పీకర్లో హెచ్ఎఫ్ ఖరాబ్ అయింది. మనం ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు హెచ్ఎఫ్ అనేది. సమ్టైమ్స్ ఏంటంటే మనం రిపేర్ షాప్కి వెళ్ళి రిపేర్ చేసుకోవడం పడుతుంది హెచ్ఎఫ్. ఎందుకంటే మన కొన్ని స్పెసిఫిక్ బ్రాండ్స్ వచ్చేసి హెచ్ఎఫ్ మనం ఆర్డర్ చేసుకుంటే ఆల్రెడీ డైరెక్ట్ ఆన్లైన్లో వస్తుంది. దాన్ని మనం ఇంకా కాయిల్ ఇప్పేసి కాయిల్ ఫిట్ చేస్తే సరిపోతుంది. అవి మనం ఎవరైనా చేసుకోవచ్చు. మనకు దాని గురించి రిపేర్ వచ్చినా తెలియకున్నా తెలిసినా కానీ మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను. లెట్స్ వాచ్ వీడియో. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 డ్రైవ్స్ ఉంటాయి చూసారా. ఇవి డ్రైవ్స్ ఇవి మన ఎల్ఎఫ్లు 2 డ్రైవ్స్ 8 ఇంచెస్ ఉంటాయి. ఒక్కొక్క డ్రైవ్స్ వచ్చేసి ఇవి ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది. మన హెచ్ఎఫ్ అనేది ఫిట్ చేసేది బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇవి 4 హోల్స్ వేసినాం. హోల్స్ నుంచి మన బేస్ అనేది ఏదైనా సరే బయటికి రానికి ఇది ఒకటి పియూసాను ఎల్ఎఫ్ చూడండి. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 8 ohms. మన ప్యారలల్ కరెక్షన్ చేసేసరికి మొత్తం వచ్చేసి 3 అట్లా వస్తుంది. ఎందుకంటే 3 ఉన్నాయి, ఇవి 2 ఉండి మళ్ళీ హెచ్ఎఫ్ కూడా 8 ohms అట్లా. ఇది మైనస్ ఆర్ ప్లస్ వైరు అండ్ మ్యాగ్నెట్ చూసారా ఎంత పెద్దగా ఉందో బ్యాక్ సైడ్. సేమ్ మళ్ళీ అందులోనే ఫిట్ చేస్తున్నా. ఇది ఒకటి మీకు చూపించడానికి అది ఓపెన్ చేశాను. దీంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. హెచ్ఎఫ్ అనేది కొంచెం డ్యామేజ్ అయింది, దాని గురించే ఇవన్నీ ఇప్పుడు అయింది. ఇది కొంచెం సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుంది సౌండ్ చెక్ చేస్తే. బేసికలీ ఇవన్నీ మన ఫ్లవర్ టైప్ స్క్రూసే. మళ్ళీ స్క్రూస్ ఫిట్ చేయాలంటే మొత్తం ఫ్లవర్ టైప్ స్క్రూస్తోనే ఫిట్ చేసేయాలి. మొత్తం ఫ్లవర్ టైప్ స్క్రూస్ 4 స్క్రూస్ ఉంటాయి. 4 కొంచెం స్క్రూస్ లూజ్గా ఉన్నా కానీ మనకి ఏంటంటే బేస్ గుద్దేటప్పుడు కొంచెం స్పీకర్ అనేది బయటకు వచ్చి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రాపర్గా టైట్ చేసుకోవాలి స్క్రూస్. మొత్తం స్క్రూస్ టైట్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా ఫుల్ సౌండ్ పెట్టినప్పుడు స్పీకర్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే స్పీకర్స్ మాత్రం చాలా టైట్గా వేసుకోవాలి. ఓకేనా? ఇది మీకు టెస్ట్ చేసి కూడా చూపిస్తా. ఏంటంటే మల్టీమీటర్ ఉంటే చూసినా మొత్తానికి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇవన్నీ స్టార్ స్క్రూసే మన 6 ఉంటాయి. స్టార్ స్క్రూస్ రీప్లే చేయాలి. దీంట్లో హెచ్ఎఫ్ అనేది డ్యామేజ్ అయింది. హెచ్ఎఫ్ అనేది బ్యాక్ సైడ్ వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఫ్రంట్ సైడ్ వెళ్తుంది కదా, అది ఉంది. అందు గురించే ఈ బ్యాక్ సైడ్ ఓపెన్ చేయడం పడుతుంది. ఫ్రంట్ సైడ్ ఉంటే ఈజీగానే అయిపోతుంది కానీ ఫ్రంట్ సైడ్ లేదు. బ్యాక్ సైడ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది బాగా. ఇలా తీసి వెళ్తాయి చూడు. ఇది హెచ్ఎఫ్ చూసారా. హెచ్ఎఫ్ ఇన్బిల్టెడ్ 8 ohms ప్లస్ మైనస్ వైర్ డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఇవి కూడా ఫ్లవర్ టైప్ స్క్రూసే. ఇవన్నీ మన ఎల్ఎంకి బట్టి తీయాలి. ఎల్ఎంకి మాలంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఆ టైప్లో ఇట్లా మన స్టార్ టైప్లో అట్లా ఉంటాయి ఎల్ఎంకి. ఇవన్నీ వస్తే స్క్రూస్ రిమూవ్ చేసి జస్ట్ లోపల ఏముందని చూపిస్తాను మీకు. ఈ సెట్ మొత్తం రీప్లేస్ చేయాలి కానీ ఏంటంటే ఇది వెళ్తలేదు. చాలా రోజుల నుంచి ఇది కమ్సే కమ్ 10 years అవుతుంది. స్పీకరు ఏది డ్యామేజ్ కాలేదు. ఇప్పుడే సంథింగ్ ఏదో ఈ కాయిల్ డ్యామేజ్ అయింది, అందు గురించి అది వెళ్తలేదు. అసలు ఎంత ట్రై చేసినా వెళ్తలేదు. ఇది వచ్చేసి కాయిల్ చూసారా, సింపుల్గా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది మనం వచ్చేసి కాయిల్స్. ఈ కాయిల్ చూసారా, ఇది థిక్నెస్ ఇది 8 mm. నేను లాస్ట్ టైం చెప్పాను చూసాను ఒక ప్రీవియస్ వీడియోలో థిక్నెస్ ఎలా ఉంటుంది అనేది కాయిల్ గురించి. అదే సేమ్ మన ఒక వైరింగ్లో ఉంటుంది అన్నట్టు. ఇది అంతే, వైరింగ్ తప్ప వేరే ఏం ఉండదు ఇందులో అట్రాక్షన్. మన ఏదైనా సరే థిక్నెస్ ఈ వైరింగ్లోనే ఉంటుంది. 8 mmకు కొంచెం థిక్నెస్ వస్తుంది, 4 mmకు ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది, 2 mmకు ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక 8 mm అనేది ఓన్లీ హెచ్ఎఫ్లోనే యూజ్ చేస్తారు. మన ఎల్ఎఫ్లో అట్లా ఏముంటాయి, వేరే ఉంటాయి కాయిల్స్. ఓకేనా? ఇది మన సింపుల్ రీప్లేస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మల్టీమీటర్ టెస్ట్ చేసి చూపిస్తా. ఇది ఎలా డ్యామేజ్ ఉందా ఏముందని ఏర్పడుతుంది మీకు. చూడండి మల్టీమీటర్తో ఇది ఓమ్స్లో పెట్టుకోవాలి. ఇది వోల్టేజ్లో ఉంది. ఇక్కడ ఓమ్ సింబల్ నుంచి చూసారు, ఓమ్ సింబల్లో పెట్టుకొని టెస్ట్ చేస్తే మనకి ఏర్పడుతుంది ప్లస్ మైనస్. చూసారు ఇది సరిగా లేదు, అందు గురించి ఇది మధ్యలో ఏదో స్క్రాచ్ అయింది కొంచెం, అందు గురించి అది వస్తలేదు. నేను ఇప్పుడు కొత్త ఓపెన్ చేస్తాం న్యూ బాక్స్. ఇది వచ్చేసి న్యూ బ్రాండ్ న్యూ అన్నట్టు. ఇది కూడా సేమ్ మొత్తం ప్యాకేజ్తో వచ్చింది. కానీ ఏంటంటే మనకు అది మొత్తం రీప్లేస్ చేయడం అట్లేదు, అది బయటికి వెళ్ళడం లేదు. అందుకే మొత్తం రీప్లేస్ చేయడానికి అవకాశం లేకుండా ఉంది. అందు గురించి ఓన్లీ దీని కాయిల్ మాత్రమే చేంజ్ చేద్దామని కాయిల్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం. దీంట్లో కూడా చూడండి ఎట్లా ఉన్నదో బ్రాండ్ న్యూ పీస్. ఇది చూసారా ఎలా ఉందో. ఇది కూడా సేమ్ 8 ohms.
ఓకేనా. ఇది మొత్తం ఇట్లానే రీప్లేస్ చేయాల్సింది, కానీ రీప్లేస్ చేయడానికి వీలు కాలేకపోతే అందు గురించి దీన్ని కూడా దీంట్లో హెచ్ఎఫ్ తీసి దాంట్లో డ్రైవ్స్ షిఫ్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. దీన్ని సేమ్ మళ్ళీ దాంట్లోకనే సేమ్ టైప్ ఫ్లవర్ టైప్ స్క్రూస్తో ఇప్పేసి మళ్ళీ దాంట్లో రీప్లేస్ చేయాలి. మొత్తానికైతే 4 స్క్రూస్ అయితే వెళ్ళినాయి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసారా, ఇది ఇక్కడ ఉంది వాయిస్ కాయిల్. దీన్ని ఇప్పుడు బయటికి తీసి చూపిస్తాను. ఇది మన వచ్చేసి న్యూ వాయిస్ కాయిల్. ఇది అది సేమ్ రెండు. ఇప్పుడు మనం ఇందులో వాయిస్ కాయిల్ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ వాయిస్ క్యామ్ పని చేయకుండా అయిపోతుంది. సరేనా. మళ్ళీ ఇంతే, ఇది సింపుల్ థింగ్. ఓకేనా. రీప్లేస్ చేసి కదా క్యాప్ వేసి మళ్ళీ స్క్రూస్ ఫిట్ చేయడమే, అంత మించి వేరే ఏం లేదు. హార్డ్ ఉండదు, ఏం ఉండదు, సింపుల్ ఈజీ. ఓకేనా. ఇది కూడా మళ్ళీ ఇప్పుడు మనం మల్టీమీటర్లో టెస్ట్ చేసుకుంటే కూడా మన ఎన్ని ఓమ్స్ ఉంది అనేది మొత్తం ఏర్పడుతుంది. నేను ఇప్పుడు కూడా చూపిస్తాను, మల్టీమీటర్లో సెట్ చేసి ఎన్ని ఓమ్స్ వస్తున్నాయి ఏం కదా అనేది. చూడండి, 4 స్క్రూస్ పెట్టేసాను. అండ్ మా ఆర్డర్ టెస్ట్ చేయి ఫస్ట్, స్పీడ్ చేయకముందు అని అంటుండు. కానీ ఏంటంటే బ్రాండ్ న్యూ కాబట్టి మనం టెస్ట్ చేయకుండా అవసరం లేదు. ఓకే కదా. ఇది ఒకసారి జస్ట్ ఫిట్ చేసిన తర్వాత టెస్ట్ చేసుకున్నాం అనుకో అయిపోతుంది. బ్రాండ్ న్యూ కాబట్టి అవసరం లేదు, మళ్ళీ ఫస్ట్ టెస్ట్ చేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడే క్వాలిటీతో వస్తాయి. సారీ, మొత్తానికైతే 4 స్క్రూస్ అనేది ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ మల్టీమీటర్ ప్లస్ మైనస్ చూడండి, ఎంత వచ్చింది, 6.3 అట్లా వస్తుంది. ఇది అంతా అవుతుంది కదా, అంత అవసరం అండి మనకు. ఓన్లీ 6.3 వచ్చినప్పుడే చూసుకోవాలి, అంతే. 6.3 అంటే 8 ohms, కానీ మన పవర్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ వస్తుంది. ఆన్లో లేదు కాబట్టి అంతే, కొంచెం తక్కువ చూపిస్తుంది. ఓకేనా. ఈ మన యాజ్ యూజువల్ వైర్లు దేని సెట్ చేసుకోవాలి. ప్లస్ వైర్ మైనస్ దానికి మైనస్. ఇవి కొంచెం ఉల్టా అయినా కానీ మన ఏంటంటే ఓమ్స్లో డిఫరెంట్ వచ్చేస్తుంది. ఈ వైరు ప్లస్ మైనస్కి పెట్టినా మైనస్ ప్లస్కి పెట్టినా కానీ మన ఓమ్స్లో డిఫరెంట్ వచ్చేస్తుంది. అందు గురించి దానికి కరెక్ట్ చూసుకొని పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే లోపల ఇన్బిల్టెడ్ ప్యారలల్ కనెక్షన్ కాబట్టి మనకు కొంచెం ఏంటంటే ఓమ్స్లో తేడా వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. అందు గురించి దానికి కరెక్ట్ వైరు చెక్ చేసుకొని మరీ పెట్టుకోవాలి. ఓకేనా. దీనిలో బయట కూడా చెక్ చేస్తే కూడా కరెక్ట్ రావాలి ఓమ్స్ అనేది. ఓకేనా. మొత్తానికైతే రెడ్ కలర్ వైరు సెట్ అయింది. అండ్ ఇంకోటి బ్లాక్ కలర్ వైరు, ఇది కూడా పెట్టేసాం. ఓకే, మొత్తానికైతే రెడీ అయిపోయింది స్పీకరు. ఇది ఫిట్ చేసి టెస్ట్ చేయడమే, అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు 100% నడుస్తుంది. హెచ్ఎఫ్ నడుస్తుంది, LF నడుస్తుంది. ఓకేనా, అంతే, ఏం లేదు. సింపుల్ సెటప్, సింపుల్గా రీప్లేస్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే రీప్లేస్ చేసుకోవచ్చు. మన దీని గురించి పెద్ద ఎక్స్పర్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు, సింపుల్గా రీప్లేస్ అయిపోతుంది. ఏదైనా ఇంతే, మనకి ఏదైనా రాదు అనుకుంటే ఏది కూడా రాదు. ఏదైనా నేర్చుకుంటే మనకి ఈజీ అని అనుకుంటే ఏదైనా సరే వస్తుంది. లైఫ్ కూడా అంతే, ఎంతో డిఫికల్ట్ అనుకుంటాం కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. దీనికి కూడా బాధపడద్దు, ఏది కూడా రాదని అనుకోవద్దు, మనకి అన్నీ వస్తాయి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.